ఇస్తారు. మేము కలిసి పని చేస్తామని చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న కూడా ఎందుకు వచ్చానండి, నిన్న కూడా ఎందుకు వచ్చాను, సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా బికాస్ చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న మాకు ఫెడరేషన్ వద్దు, మాకు ఫెడరేషన్ వద్దు, అంత హార్ష్ అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పిస్తున్నాను, అవన్నీ ఏం కాదు. అసలు కూడా అదే అంటున్నారు, అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫెడరేషన్ కి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పాటే వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం. సరే చెప్తున్నారు కలిసి పని చేయాలంటే కలిసి పని చేయాలి. అంటే మాకు చిరంజీవి సార్, రామ్ చరణ్ సార్ మీద ఎంత రెస్పెక్ట్ ఉందంటే సార్ చెప్పిన మాట మనం ఆబ్వియస్లీ ఫాలో చేయాలి. దానిపైన నేనేం మాట్లాడడానికి లేదు, బికాస్ నేను నా సైడ్ నుంచి చూడలేదు. కానీ నేను ఒక మాట చెప్తాను, ఏంటంటే నేనేం మాట చెప్తున్నానంటే పాత టైంలో కూడా నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు ఈ మూవీలో అవకాశం ఇస్తాము, ఆ మూవీలో అవకాశం ఇస్తాము, నేను ఎక్కడ అవకాశం ఇస్తానని 4 years మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఓకే సరే నీకు 1 week తర్వాత కాల్ వస్తుంది. నాకు ఇప్పటి వరకు కాల్ రాలేదు. ఒక మూవీలో యథా రాజా తథా ప్రజా మూవీ కూడా ఓపెన్ అయింది, దాంట్లో కూడా నేను ఏం చేయలేను. ఇంకొకటి మూవీ అయింది, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, దాంట్లో కూడా ఏమవ్వలేదు. అలా 4 years నాకు హోల్డ్లో పెట్టారు. సో నాకు ఆ పెయిన్ తెలుసు, ఎలా అవుతుంది ఆ పెయిన్, అవన్నీ నాకు తెలుసు. ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు నా వర్క్ ప్లేస్కి వచ్చి నాకు హరెస్ట్ చేసి అది ఏ పద్ధతి? ఏ ప్రెసిడెంట్ అలా చేశారు? అది పద్ధతియా? సో నేను అంతే మాత్రం చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను, నేను ఆ పెయిన్ చూశాను కాబట్టి నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఒక నిమిషం, ఇది మాట నాకు తెలీదు, ఎప్పుడు చేశారు? 10 years. సరే ఓకే, 10 years సస్పెండ్ చేశారు, పోటీ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చెప్పకూడదు, బట్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఓన్లీ 2 terms ఉంది. ఒక నాకు హెరెస్ట్ చేసిన వాళ్ళు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ 2 years, అండ్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళకి 10 years. ఇది ఎక్కడ న్యాయం సార్? న్యాయం చేయండి సార్. ఇండస్ట్రీలో ఇప్పుడు జస్ట్ మాది నాగబంధం వచ్చింది, నాగబంధంలో నేను సాంగ్ చేశాను. అండ్ ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్స్, తొందరగానే రిలీజ్ అవుతున్నాయి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే ఐ విల్ కంటిన్యూ మై వర్క్.